ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు క్రీడా పోటీలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సాగే ఈ క్రీడా మహోత్సవంలో ప్రజాప్రతినిధులు క్రీడాకారులుగా మారి తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ క్రీడా పోటీలు ఒక మంచి ఆటవిడుపుగా నిలవనున్నాయి. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి అందరూ స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చలతో పాటు ఆరోగ్యకరమైన క్రీడా స్ఫూర్తి అవసరమని ప్రజాప్రతినిధులు చాటి చెప్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఆట విడుపు కార్యక్రమం అంటే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు గుడివాడ ఎమ్మెల్యే రాము గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. హ్యావింగ్ ఫన్ రైట్ నౌ, జస్ట్ స్టార్టెడ్. ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఏదండి ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీస్ మాకు అలవాటు బేసిక్గా కొంచెం బెటర్గా ఉంటుందేమో ఈసారి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి 8 గంటలు కూర్చుని వస్తున్నాం కదా, అసెంబ్లీలో కదిలే పరిస్థితి కూడా లేదు. స్టైలిష్ ఎమ్మెల్యే కదా మీరు, ఎలా అనిపిస్తుంది? గెలుస్తారా లేకపోతే? గెలిచేది ఉందండి, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. గెలవడానికే ఆడతాం కాబట్టి. మీరు ఏవే పోటీల్లో పాల్గొనబోతున్నారు? ఆల్మోస్ట్ అన్నింటిలో ఇచ్చేస్తాం ప్రతి దాంట్లో. నా ఫేవరెట్ గేమ్ వాలీబాల్. వాలీబాల్ ఉన్నాను. చూసారు కదా, ముఖ్యంగా రాము గారు చెప్పినట్టు ఆయన వాలీబాల్ ఆయన ఫేవరెట్ గేమ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలీబాల్లో పార్టిసిపేట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.